మేడం, ఓవర్ టు యూ మేడం. సింధు మేడం. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చిన కేశవరావు సారు, ప్రతిభా మేడం, రఘురామ్ సార్, సమన్ సార్కి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆ, నాకు ఈ వెస్టేజ్ ప్లాట్ఫారం పరిచయం చేసింది మమతా మేడం. ఇంతకుముందు నేను వాలంటీర్గా పనిచేసేదాన్ని. నా పేరు సింధు. మాది నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం. నేను ఇంతకుముందు వాలంటీర్గా పనిచేసేదాన్ని. అప్పుడు వాలంటీర్గా చేస్తున్నప్పుడు మేము 5 ఇయర్స్ చేస్తే 5,000 మాత్రమే శాలరీ ఇచ్చేది. వర్క్ అయితే చాలా ఎక్కువ ఉండేది. డోర్ టు డోర్ వెళ్ళమని చెప్పేది. చాలా కష్టపెట్టేది. 5 సంవత్సరాలు చేసిన తర్వాత కూడా అంటే మాకు ఫస్ట్ అయితే ఒక చిన్న హోప్ ఉండేది. ఇది ఉంటది, గవర్నమెంట్ ఇది కదా, కాంట్రాక్ట్ బేస్ అయినా పర్లేదులే, ఒకవేళ కంటిన్యూ అవ్వద్ది అనే ఉద్దేశంతోనే మేము 5 ఏళ్ళు కష్టపడి చేసాము. కానీ ఫైనల్గా వాలంటీర్ వ్యవస్థే లేదు అని అనేసారు. తర్వాత ఇంకా ఏదైనా జాబ్ కోసం ట్రై చేస్తున్నాము. ఖాళీగా ఇంట్లో ఉన్నప్పుడు హౌస్ వైఫ్గా ఉంటూ ఇంకేదైనా జాబ్ కోసం ట్రై చేస్తూ ఉండేదాన్ని. అంతలో మమతా మేడం వెస్టేజ్ అనేది చెప్పారు. దీని గురించి నాకు చెప్పారు. కానీ స్టార్టింగ్ నాకు అంత, ఇది బిజినెస్ అంటే ఇదంతా మనం చేయలేము, ఏదో బిజినెస్ అంటున్నారు కదా, సరే చూద్దాంలే అని ఐడి వేసుకున్నాను. ఐడి వేసుకున్న తర్వాత మమతా మేడం అండి, హెల్త్ సప్లిమెంట్స్ ఉన్న దీంట్లో మీ మదర్కి బాగాలేదు అంటున్నారు కదా మేడం, ఒకసారి వాడి చెప్పారు. సరే మేడం, మా మదర్కి తీసుకుంటాను అని చెప్పేసి నేను, అంటే మా మదర్కి బాగా మోకాళ్ళు 2 కాళ్ళు అరిగి చాలా హాస్పిటల్స్ చూపించాము, ఎక్కడ తగ్గదని చెప్పారు. ఆపరేషన్ చేయాలని చెప్పారు. ఆపరేషన్ చేసినా గ్యారెంటీ ఇవ్వలేము, ఒక 3 లక్షల వరకు అవ్వద్ది, అసలు ఉండేదానికంటే ఇంకా ఎక్కువ అయిపోవచ్చు అని చెప్పారనమాట. ఆరోగ్యశ్రీ మీద ట్రై చేస్తే అది కూడా కుదరలేదన్నమాట. అప్పుడేంటంటే సరే ఏదో మందులు వాడుకుంటా తాత్కాలికంగా అలా గడిచిపోతా ఉంది. సరే ఇది కూడా ఒకటి వాడి చూద్దాము, ఎన్నో కదా అని చెప్పి మమతా మేడం చెప్పిన వెంటనే మా మదర్కి హెల్త్ సప్లిమెంట్స్ అనేటివి తీసుకొని వాడిచ్చాను. ఫస్ట్ అయితే మా అమ్మ అన్ని మందులు నేను వేసుకోలేను, నాకు వద్దు అనేసి అని అనింది. నేనైనా కూడా ఒకసారి మా నువ్వు ఎన్నో చేస్తున్నావు కదా, ఒక్కసారి చూడు ఇది ఏమన్నా తగ్గద్దేమో, ట్రై చేసి చూడమా అని చెప్పి బలవంతంగా ఒక నెల రోజులు నేను దగ్గరుండి వాడిచ్చాను మా మదర్కి. వాడిన తర్వాత ఒక 20 రోజుల తర్వాత మా అమ్మాయి చెప్తుంది అనమాట, ఇది చాలా బాగున్నాయి, ఇంత ముందు కంటే నాకు నొప్పి అనేది ఇప్పుడు రావడం లేదు. ఆ, నేను పెయిన్ కిల్లర్స్ రోజుకి ఒక 2 వేసుకునేదాన్ని, అవి కూడా వేయట్లేదు, ఇవి బాగున్నాయి, నేను ఇవే వాడుకుంటాను, ప్రతి నెల తీసుకుంటాను అని చెప్పింది. అప్పుడు వెస్టేజ్ మీద నాకు బాగా నమ్మకం అనేది వచ్చింది. సరే ఈ హెల్త్ సప్లిమెంట్లు బాగా ఉన్నాయి, ఇంకా అన్నీ కూడా ఇలాగే ఉంటాయని చెప్పి నేను ఇంట్లో కూడా వంట నూనె, హెయిర్ ఆయిల్, సబ్బు, పేస్ట్ ఇలా అన్నీ తెచ్చుకొని వాడడం స్టార్ట్ చేశాను. అలా వాడుతూ నేను వాడింది కొంతమందికి చెప్తా ఉండేదాన్ని. ఈ చెప్పే క్రమంలో ఉమా మేడం, మమతా మేడం, ప్రతిభా మేడం, రఘురామ్ సారు, సమన్ సారు వీళ్ళు అందరూ బాగా సపోర్ట్ చేసేవాళ్ళు. హెల్త్ సప్లిమెంట్ల గురించి కానీ వాటి గురించి ఉమా మేడం కానీ ప్రతిభా మేడం కానీ ఎప్పుడు ఏ టైంలో కాల్ చేసినా కూడా మాకు ఎప్పుడు చెప్పేవారు. అగ్రి ప్రోడక్ట్ గురించి రఘు సార్ కూడా ఎప్పుడు ఎనీ టైం కాల్ చేసినా రెస్పాన్స్ అయ్యి వెంటనే మాకు చెప్పి దాన్ని చేసేవారు అనమాట. అలా దీంట్లో 3 జనరేషన్ ప్లాన్ ఉందని నేను ఒక మీటింగ్కి, నెల్లూరులో ఒక మీటింగ్ పెట్టారు, అక్కడికి వెళ్ళి ఆ మీటింగ్ వినడం వల్ల, అంటే అప్పటి వరకు నేను మీటింగ్ వెళ్ళేదాన్ని కాదు, మేడం మమతా మేడం పోస్ట్ చేస్తూ ఉండేది. సరే మేడం నేను మీటింగ్స్ వాటికంతా రాను, ఈ సప్లిమెంట్స్ ఏదో బాగున్నాయి కదా మీరు చెప్పారు, నేను మా మదర్కి వాడుతున్నాను, మా మదర్ బాగున్నాయి అన్నారు. సరే నేను ఆ దూరం మీటింగ్స్కి అయితే నేను రాను మేడం, దగ్గరగా ఏమైనా ఉంటే చెప్పండి వస్తానులేండి అని అన్నా. అలా అంటూ ఉంటే ఒకరోజు నెల్లూరులో మీటింగ్ ఉంది రండి మేడం అని చెప్పి మేడం నన్ను పిలిచారు. సరే నేను వెళ్ళాను. ఆ రోజు అక్కడ సైదుల్ సార్ మీటింగ్ అది. సార్ మీటింగ్లో సార్ చెప్పిన మాటలు విని నాకు బాగా కనెక్ట్ అయ్యాయి. అప్పుడు అర్థమైంది దీనిలో 3 జనరేషన్ ప్లాన్ ఉంది, చేస్తే ఇదే చేయాలి, జాబ్స్ కాదు, జాబ్లో ఏం లేదు, లైఫ్ లేదని అప్పుడే తెలుసుకున్నాను నేను. వెస్టేజ్లో ప్రతి ఒక్కరు గెలవాలంటే ఏంటంటే ఫస్ట్ మీటింగ్స్, హోమ్ మీటింగ్స్, జూమ్ మీటింగ్స్ వినాలని,
తెలుసుకొని ప్రతిరోజు మీటింగ్స్ వింటూ ఫాలో అయ్యేదాన్ని. అందరూ ఏంటంటే వెస్టేజ్లో ఇది మేము చేయలేము, అదంతా డోర్ టు డోర్ తిరగాలి, ఏం చేస్తాంలే అట్లా అంతా నెగ్లెక్ట్గా ఉంటారు. కానీ ఏంటంటే ఏ పనైనా కూడా మనం కష్టపడిందే రాదు, కష్టపడి చేయాలి ప్రతి పని కూడా. ఏది డబ్బులు అనేటివి ఊరికినే ఎక్కడా రావు, ఏ పనిలో అయినా కూడా కష్టం ఉంటేనే వస్తుంది. ఇంకోటి ఏంటంటే మామూలుగా మనం బయట చేసే పనుల్లో బాస్ ఉంటారు, మనకి ప్రెజర్ ఉంటుంది ఎక్కువగా, ప్రెజర్ చేస్తా చేయండి అది చేయండి ఎప్పుడంటే అప్పుడు కాల్ చేసి అలాంటి ప్రెజర్స్ అంతా ఉంటాయి. దీంట్లో ఏంటంటే మనకి వెస్టేజ్లో ప్రెజర్ అనేది ఉండదని నేను తెలుసుకున్నాను. దానివల్ల ఈ వెస్టేజ్ని గట్టిగా పట్టుకొని చేస్తా ఉన్నాను. ఇంకా నేను కూడా కొద్ది రోజులు మమతా మేడం చెప్తా ఉంటే ఒక 5 months వరకు నెగ్లెక్ట్ చేశాను. అందరూ అలానే చేస్తుంటారు చాలా మంది. మనం ఏంటంటే వెస్టేజ్లో పిలుస్తున్నాము ఎవరు రావట్లేదు అంటుంటారు. ఫస్ట్ మనం ఎన్ని రోజులకు వచ్చామో ఒకసారి ఆలోచించాలి. మనం కూడా అంత ఈజీగా ఎవరు వెస్టేజ్లోకి రారు, వచ్చి ఉండరు కూడా. మన అప్లైనర్స్ కొద్ది రోజులు మనల్ని ఫోర్స్ చేసి బతిలాడిన తర్వాత ఈ వెస్టేజ్లోకి అందరూ వచ్చి ఉంటారు. అది తెలుసుకొని మనం ఓపిక్గా నిలబడి అందరూ వెస్టేజ్ని చేయాలి. ఫస్ట్ ఏంటంటే ఓపిక ప్రధానం అన్నమాట. చాలా మంది ఓపిక లేకుండా ఇదేం చేస్తాంలే అని అంటారు. వెంటనే చాలా మంది ఏంటంటే వచ్చిన వెంటనే డబ్బులు వచ్చేయాలి అని అంటారు. ఇప్పుడు మనం ఒక చదువుకొని జాబ్ చేయాలని చిన్నప్పటి నుంచి చదువుకుంటాము. చిన్నప్పటి నుంచి చదువుతున్నప్పుడు మనకి ఏమైనా డబ్బులు వస్తాయా? రావు కదా. చదివి మనం ఒక 20 ఏళ్ళు చదివిన తర్వాతే మనకి ఏదైనా ఒక ఉద్యోగం అనేది, అది కూడా అంత ఈజీగా రాదు, ఎంతో కష్టపడితే వస్తుంది అనమాట. అలా కష్టపడి చేస్తే గానీ ఉద్యోగం అనేది రాదు. అప్పుడు మనకి శాలరీ వస్తుంది. అంత టైం దీంట్లో స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు కదా. జస్ట్ ఒక 4 months 5 months ఇంట్రెస్ట్గా చేస్తే మనకి ఇన్కమ్ అనేది రావడం జరుగుద్ది వెస్టేజ్లో. అది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఇంకా ఏంటంటే ఫస్ట్ ఇంకా వెస్టేజ్లో గెలవాలంటే ఫస్ట్ మన మీద మనకి నమ్మకం అనేది ఉండాలి. ముందు మనల్ని మనం నమ్మనప్పుడు, మనం హోమ్ మీటింగ్స్కి వెళ్ళి వాళ్ళకి చెప్తున్నప్పుడు వాళ్ళు మన మీద మనకే నమ్మకం లేనప్పుడు వాళ్ళేం నమ్ముతారు మనల్ని. ఆ విషయం గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరు మనల్ని మనం నమ్ముకొని నిలబడితే వెస్టేజ్లో ఖచ్చితంగా గెలుస్తారు. ప్రతిరోజు లీడర్స్ అనేవాళ్ళు ఏంటంటే రోజుకి ఒక 2 హోమ్ మీటింగ్స్ అయినా చేస్తే వెస్టేజ్లో మనం గెలవకుండా ఉండము. మనం ఇంట్లోనే ఉంటూ మనకి టీం రాలేదు, మనం చెప్పింది ఎవరు నమ్మట్లేదు, వినట్లేదు అని అనుకుంటా ఉంటే మనం గెలవడం అంత ఈజీ కాదు. ఏదైనా కూడా కష్టపడిందే రాదు కాబట్టి మనం వెస్టేజ్లో కూడా బాగా కష్టపడి చేయాలి. ఎప్పుడు కూడా ఎదుటి వారి మీద ఆధారపడకూడదు. ఏంటంటే ఇప్పుడు వెస్టేజ్ మన అప్లైనర్ ఉన్నారు, మన డౌన్లైన్స్ ఉన్నారు, వాళ్ళు చేసుకుంటారులే, మన అప్లైనర్ ఉన్నారు కదా వాళ్ళు చూసుకుంటారు, మనదేముందిలే అనే ధీమా ఉండకూడదు. సరే మన కింద ఇంతమంది నా కింద ఒక 100 మంది ఉన్న టీం వాళ్ళు చేసేస్తారులే అనే ధీమాతో కూడా ఉండకూడదు అనమాట. టీంని మనం ఫాలో చేసుకుంటా ఉంటేనే మన టీం అనేది గ్రోత్ అవుద్ది. అలా ఏం లేకుండా టీము ఆ యాప్ ఓపెన్ చేసి నా కింద 100 members ఉన్నారు, ఇంకేంటిలే నాకు వచ్చేస్తాయి చెక్కు అని అనుకొని చాలా మంది ఫీల్ అవుతూ ఉంటారు. ఊరినే నెంబర్స్ మనుషులు అనేవి రావండి, వాళ్ళని ఫాలో అప్ చేసి వాళ్ళ చేత వర్క్ చేయించాలి. ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే టీంని ఫాలో అప్ చేసుకుంటూ ఉండాలి. ఎప్పటికప్పుడు వాళ్ళతో టీంతో మాట్లాడడం, మన డౌన్లైన్స్తో మాట్లాడడం, అప్లైనర్స్తో మాట్లాడడం. అప్లైనర్స్ డౌన్లైన్స్కి మనకి మధ్యలో ఒక రిలేషన్ అనేది ఏర్పరచుకోవాలి. మనం కాల్ చేసిన వెంటనే కూడా కొంతమంది డౌన్లైన్స్ ఏంటంటే ఎత్తరనమాట కాల్స్. అప్పుడు మనం వెంటనే కామ్ అయిపోకుండా తర్వాత చేస్తూ ఉండాలి. చేసిన వెంటనే వాళ్ళు ఒకవేళ కాల్ లిఫ్ట్ చేస్తే వాళ్ళతో డైరెక్ట్గా మనం దీని గురించి వెస్టేజ్ బిజినెస్ గురించి మాట్లాడకుండా ముందు వాళ్ళ ఇంట్లో విషయాలు,
అలా రిలేషన్ పెంచుకుంటున్నట్టు మాట్లాడి తర్వాత మన బిజినెస్ గురించి చెప్తే వాళ్ళకి మన మీద ఒక అభిమానం అనేది కలగద్ది కాబట్టి అలా మనతో కలిసి వెస్టేజ్లో చేయడానికి జర్నీ చేయడానికి వాళ్ళు ఇష్టపడి ముందుకు వస్తారన్నమాట. ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ముందు ఫోన్ చేయగానే మన బిజినెస్ గురించి చెప్పి నువ్వు పీవీలు చేయి 100 పీవీలు చేయి అలా ఫోర్స్ చేయకుండా నెమ్మదిగా వాళ్ళ పరిస్థితిని బట్టి చెప్పి అలా చేపించాలన్నమాట. ఇలా ఏంటంటే వెస్టేజ్లో ప్రతి సప్లిమెంట్ చాలా బాగుంటుంది. నేను మా ఇంట్లో మా బాబుకి పంటి నొప్పి బాగా పళ్ళన్నీ మొత్తం పుచ్చుకున్నాయి. 7 ఏళ్ళు మా బాబుకి వయసు. పేస్ట్ వాడిచ్చాను. రోజు నైట్ అయితే పళ్ళు నొప్పులు అని చెప్పి ఏడుస్తూ ఉండేవాడనమాట. ఈ పేస్ట్ ఎప్పుడైతే వాడడం స్టార్ట్ చేశానో 10 రోజుల నుంచే మా బాబు పంటి నొప్పి అనడం మానేశాడు. ఇప్పుడు నేను ఈ వెస్టేజ్లో చేరి 7 మంత్స్ అవుతుంది. 7 మంత్స్ నుంచి అదే వాడుతున్నాను కంటిన్యూగా. ఇప్పటికీ ఒక్కసారి కూడా మా బాబు పంటి నొప్పి అని అనలేదన్నమాట. అంత బాగుంటాయి ప్రోడక్ట్స్ అన్నీ కూడా. ప్రోడక్ట్ ప్రతిదీ కూడా మంచి క్వాలిటీ ఉంటుంది. చాలామంది కాస్ట్ గురించి ఆలోచిస్తుంటారు. కాస్ట్ అనేది మన ఆలోచన బట్టి అనేది ఉంటుంది. ఏదైనా మనకి కావాలి అనుకున్న వస్తువుని ఇష్టమైన వస్తువుని ఏదైనా ఎంత కాస్ట్ అయినా పెట్టి తీసుకుంటాం. దీంట్లో ఏంటంటే ఇది ఎందుకు తీసుకోవాలి, వీళ్ళు చెప్తున్నారులే వీళ్ళు ఎవరో అనే లెక్కలో, ఈ కంపెనీ మనది కాదు అనే లెక్కలో ఆలోచిస్తారు కాబట్టి కాస్ట్ అనిపిస్తుంది. ఇప్పుడు మనం ఒక శారీ కొనడానికి వెళ్తాం, ఒక శారీ బాగుంటుంది నచ్చుద్ది, అక్కడ ఏంటంటే ఇంక మనం కాస్ట్ గురించి ఆలోచించాం కదా, ఇది ఎంతైనా బాగుంది అనే లెక్కలో తీసేసుకుంటాం. అలా ఏంటంటే ప్రోడక్ట్ కూడా మనం కాస్ట్ ఎక్కువ అని ఆలోచిస్తారు హెల్త్ సప్లిమెంట్ల గురించి కూడా. ఇప్పుడు ఒక శారీని మనం అంతా ఒక 4-5 షాపులు తిరిగి క్వాలిటీ చూసి మంచి కాస్ట్ పెట్టి తీసుకుంటున్నప్పుడు మన ఇంట్లో మన వంటికి కావాల్సిన ఆరోగ్యానికి కావాల్సిన ఆహారాన్ని సరిగా ఎందుకు తీసుకోకూడదు అని ఆలోచిస్తే ప్రతి ఒక్కరు వెస్టేజ్లో ప్రోడక్ట్ అనేది వాడకుండా ఉండరు. ఇలా అందరూ వాడాలంటే మనం ఈ శారీ కాడ ఎలా అయితే ఆలోచిస్తామో ప్రోడక్ట్ విషయంలో కూడా ఇది తింటే మనకి ఆరోగ్యానికి మంచిది, హెల్త్కి మంచిది అని ఆలోచించినప్పుడే దాంట్లో ఈజీగా ప్రోడక్ట్ అనేది తీసుకోగలుగుతాం. ఎవరు కూడా ఏంటంటే మీ కంపెనీలో ప్రోడక్ట్ ఎక్కువ కాస్టు ఇక్కడ దీనిలో ఎక్కడిది ఎలా తీస్తామని అని అంటారు. ఇలా ఆలోచించాలి ఎవరైనా కూడా. ఇలా ఆలోచించినప్పుడు మనకి ఈజీ అవుద్ది. సిఎన్సి చేయడానికి కూడా ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి మనం సిఎన్సిలో ఉన్నప్పుడే మనం బిజినెస్లో త్వరగా ముందుకెళ్ళే అవకాశం అనేది ఉంటుంది. సిఎన్సి కూడా చాలామంది భయపడుతూ ఉంటారు. మనకి కంపెనీ మంచి ఆఫర్ అనేది ఇచ్చింది. 14వ తేదీ వరకు సిఎన్సి చేసుకోవచ్చు. అది మనం ఒకేసారి కాకపోయినా లీడర్స్ అనేవాళ్ళు ఒక 2-3 టైమ్స్ మన బడ్జెట్ని బట్టి తీసుకెళ్ళి అది మనం ఫీల్డ్కి వెళ్ళినప్పుడు దాన్ని వాళ్ళకి షేర్ చేయండి. చేయడం వల్ల వాళ్ళు ప్రోడక్ట్ వాడతారు. దాని గురించి తెలుసుకొని వాళ్ళు కూడా వెస్టేజ్ చేయడానికి ఒక అవకాశం ఉంటుంది. ప్లస్ మన సిఎన్సి కూడా కంప్లీట్ అవుద్ది. ఇలా 14వ తేదీ లోపల కావాలంటే ప్రతి ఒక్కరు కూడా 3-4 టైమ్స్ వెళ్ళి ప్రోడక్ట్ తెచ్చుకొని ఫీల్డ్కి వెళ్ళి ఫీల్డ్లో వాళ్ళకి షేర్ చేస్తే మనకి 2 బెనిఫిట్స్ అనేటివి వస్తాయన్నమాట. వాళ్ళు ప్రోడక్ట్ గురించి తెలుసుకుంటారు, ప్లస్ వచ్చి మనకి సిఎన్సి కంప్లీట్ అవుద్ది. అలా సిఎన్సి చేయడం కోసం ఎవరు భయపడొద్దు. ఈజీగా మనం ఏదైనా ఈజీ అని ఆలోచిస్తేనే దాంట్లో ముందుకు వెళ్ళగలం. టైం అనేది మనకి చాలా విలువైందనమాట. ఎప్పుడు కూడా టైం వేస్ట్ చేయకూడదు. ఏ పనైనా కూడా ఇప్పుడు చేయాలి అని అంటే ఇప్పుడే చేసేయాలి, సరే తర్వాత చేద్దాం, రేపు మా డౌన్లైన్కి రేపు కాల్ చేద్దాం, అప్లైనర్కి రేపు కాల్ చేద్దాం, ఇలా ఆలోచించకుండా ప్రతి ఒక్కరు కూడా ఎప్పటికప్పుడు మన ఏ టైంలో ఏ పని అనుకుంటామో అప్పటికప్పుడే చేస్తేనే మనం దేంట్లో గెలవాలన్నా మన టైం సెన్స్ అనేది ఫస్ట్ ఉండాలి. మనం జూమ్కి యాడ్ అవ్వాలంటే టైంకి ఎప్పుడో 7కి 7:30కి అలా యాడ్ అవుతూ ఉంటారు. అలా కాకుండా టైంకి యాడ్ అవ్వాలి. ఎప్పుడైతే మనం ఫస్ట్ టైం సెన్స్ని యూజ్ చేస్తామో మన జీవితంలో కూడా అప్పుడే పైకి వస్తాం. ఇంకోటి ఏంటంటే సాకులు చెప్తా ఉంటారన్నమాట చాలామంది. చేయాలంటే నేను ఇప్పుడు ఏం ప్రోడక్ట్ తీసుకోవాలంటే ఏదో ఒక సాకు చెప్పడం, మీటింగ్ రమ్మంటే ఏదో చిన్న చిన్న సాకులు చెప్తా ఉంటారు.
ఇలా సాకులు చెప్పే వాళ్ళు ఎప్పుడు కూడా పైకి రారండి జీవితంలో. ఏదైనా చేయాలి అని అంటే చేసేయాలన్నమాట, అంతే. సాకులు చెప్పడం అంతా చేయకూడదు. మేడం మీ వాయిస్ రావట్లేదు మేడం. సింధు మేడం. సార్ సార్ వినిపిస్తున్నా సార్? ఇప్పుడు వినిపిస్తుంది మేడం. కంటిన్యూ చేయండి, చక్కగా మాట్లాడుతున్నారు, కంటిన్యూ చేయండి. ఓకే సార్. అలా ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మన విషయంలో మనకి అన్ని రకాల ఆ, మంచి జరుగుతుందని తెలుసుకొని ఏంటంటే ఆరోగ్యం ఉంది, ఆదాయం ఉంది, అన్నీ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ వెస్టేజ్ చేసుకోవాలి. బయట మనకి చేసే జాబ్లో అంతలా బెనిఫిట్స్ ఎక్కడ నాకు కనిపించలేదు. మా ఏ ఉద్యోగం అయినా కూడా మనం ఒక 10 years చేసినా ఒక శాలరీ అనేది ఉందంటే అదే ఫిక్స్ చేసేసి ఉంటారు. ఏది మహా అంటే ఒక 2000 1000 పెంచుతారు అంతే. దీంట్లో మనం ఎంత చేసుకుంటే అంత తీసుకోవచ్చు అనే విషయం నేను తెలుసుకొని వేస్టేజ్ అనేది చేస్తా ఉన్నాను. అందరూ కూడా ఆ విషయాన్ని తెలుసుకోవాలి. ఫస్ట్ ఏంటంటే వెస్టేజ్లో ఎవరైనా గెలవాలి అంటే మీటింగ్స్ ఫస్ట్ అనమాట. ఫస్ట్ అంటే కొత్త వాళ్ళు వెంటనే మనం జాయిన్ చేసిన వెంటనే మీటింగ్కి రండి అని అంటే భయపడతారు. ఏంది ఈయన జాయిన్ అవ్వగానే వెంటనే మీటింగ్ రమ్మంటుంది అని అనుకుంటారు. అందుకని కనీసం జస్ట్ వాళ్ళని జూమ్ మీటింగ్కి యాడ్ చేసేలాగా చూసుకోవాలి. జూమ్కి ప్రమోట్ చేయడం వల్ల జూమ్లో వాళ్ళు కనెక్ట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది అనమాట. ఫస్ట్ జూమ్ మీటింగ్ కనెక్ట్ చేసుకొని తర్వాత నెమ్మదిగా వాళ్ళని మీటింగ్స్కి తీసుకురాగలిగితే మన టీం అనేది బాగా గ్రోత్ అవుద్ది. ఆ, అలా ఏంటంటే వాళ్ళకి వెస్టేజ్ యొక్క గొప్పతనం గురించి చెప్పాలన్నమాట. నెమ్మదిగా మనం కాంటాక్ట్ అవుతూ డైలీ జాబ్లో ఏముంది, మన వెస్టేజ్లో ఏముంది, జాబ్ చేస్తే మన లైఫ్ మారద్దా లేదా అనే విషయాన్ని వాళ్ళకి తెలియజేస్తూ మనం అలా చేసుకుంటా ఉంటే మనం వెస్టేజ్లో బాగా గ్రోత్ అవుతాము. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సింధు మేడం, మీ ఫస్ట్ చెక్ ఐస్ చెక్ మీ గోల్. నేను ఈ వెస్టేజ్ని మా మదర్ హెల్త్ పర్పస్ మీద వచ్చాను. అవి వాడుకుంటూ దానిలో నచ్చిన రిజల్ట్ని నలుగురికి షేర్ చేయడం వల్ల నా ఫస్ట్ చెక్కు 359, నా హైయెస్ట్ చెక్కు 4225 రూపాయలు. ఇప్పుడు నేను బ్రాంచ్ క్వాలిఫై అయ్యాను. థ్యాంక్ యూ సార్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు రఘు సార్, సమన్ గోల్ సార్, మేడం, ప్రతిభ. గోల్ గోల్ గోల్. నా డిసెంబర్ గోల్ వచ్చి 50,000 తీసుకోవాలని చెప్పి గోల్ పెట్టుకొని గట్టిగా వర్క్ చేస్తున్నాను. అలాగే అందరూ ఆ గోల్ పెట్టుకొని ప్రతి ఒక్కరు కష్టపడి చేసి వెస్టేజ్లో గెలవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సార్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు రఘు సార్, సమన్ సార్. థ్యాంక్ యూ సార్, కేశవ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీ యొక్క జర్నీని మీరు వెస్టేజ్ ఎలా చేయాలో సంక్షిప్తంగా చెప్పారు. వెస్టేజ్లో ఉన్న లోటుపాట్లు కూడా చెప్పారు, మనం ఎలా చేయాలని. సో గైస్, మనం ఇప్పుడు ఫీడ్బ్యాక్ తీసుకుందాం మేడం. ఎందుకు మేడం ఫీడ్బ్యాక్ తీసుకుందాం? ఉమా మేడం, గుడ్ గుడ్ మార్నింగ్ కేశవరావు సార్. వెరీ గుడ్ గుడ్ మార్నింగ్. మార్నింగ్ మేడం. మేడం జూమ్ చాలా చక్కగా చెప్పారు మేడం. నాకు కనెక్ట్ అయిన పాయింట్ ఏంటి అంటే మనం చిన్నప్పటి నుంచి చదువుకొని ఎప్పుడో ఉద్యోగంకి వెళ్ళే దానికోసం ఇప్పుడు డబ్బులు పెట్టి కానీ లేదా ఫీజులు కట్టి చదువుకుంటా ఉంటాం. ఏదో ఒక ఆశ, ఏదో ఒక రోజు ఉద్యోగం వస్తుంది అని. అదే ఆశ అంత ఎక్కువ టైం మనం తీసుకోకుండా దీంట్లో కొంతకాలం కష్టపడితే సక్సెస్ అనేది వస్తుంది అనే పాయింట్ నాకు కనెక్ట్ అయింది మేడం. అందరూ దీన్ని ఆలోచించి వెస్టీజ్ ని టేకప్ చేయాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఉమా మేడం. దేవేంద్ర, విమల మేడం, అడ్మిట్ చేసుకోండి. విమలా మేడం, అడ్మిట్ చేసుకోండి.
గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మ్యామ్. చెప్పండి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. ఇప్పుడు స్టేజ్ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. థ్యాంక్ మేడం యూ మేడం. వాయిస్ బ్రేక్ అవుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ మేడం. ప్రతిభ మేడం. గుడ్ మార్నింగ్ కేశవ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సింధు మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మేడం జర్నీ చాలా బాగా చెప్పారు మీది. థ్యాంక్ యూ మేడం. వెస్టేజ్ లో ఓపిక్ గా ఉండాలి అని అన్నారు మేడం. అవును మేడం, వెస్టేజ్ లో ఓపిక్ గా ఉండి మన ప్రయత్నం మనం చేసుకుంటూ పోతేనే మీలాంటి మంచి మంచి లీడర్స్ అందరూ మా టీంలో వచ్చారు. ఇంకొకటి, ఫస్ట్ మనల్ని మనం నమ్మితేనే సక్సెస్ అనేది వస్తుంది అన్నారు మేడం. ఆ పాయింట్ కూడా చాలా బాగుంది. అప్లైనర్స్ మీద డౌన్లైనర్స్ మీద ఆధారపడకుండా మనల్ని మనం నమ్మి పని చేస్తేనే మనకు సక్సెస్ అనేది వస్తుంది మేడం. బాగా చెప్పారు మేడం. ఫస్ట్ టైం జూమ్ ఇచ్చినా గానీ మీరు మీ సక్సెస్ అనేది 50,000 కాదు మేడం, మీ గోల్ అనేది 50,000 కాదు, 1,00,000 తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అమృత మేడం. అమృత మేడం గూడూరు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. చాలా బాగుంది మేడం, చక్కగా చెప్పారు మీరు. అదే టైం పెట్టుబడి పెట్టి చదువు ఫస్ట్ నుంచి ఎన్ని రోజులు చదువుకున్నా మనకి శాలరీ వచ్చేటప్పటికి ఎంత టైం పడుతుంది. ఇప్పుడు దీంట్లో ఒక 2 సంవత్సరాలు గట్టిగా నిలబడితే ఎంత అవకాశం ఉంది అనే మాట బాగా చెప్పారు మేడం. మీరు డిసెంబర్ కి 2 లక్షలు తీసుకొని కార్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో ఈ రోజు కొత్తగా డిజిటల్ కోచ్ హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తూ ఒక కొత్త డిజిటల్ కోచ్ కంపెనీని స్టార్ట్ చేసినటువంటి రవికుమార్ సార్ ని హార్ట్లీ వెల్కమ్ చెప్తూ, రవికుమార్ సార్ గుడ్ మార్నింగ్. హలో రవికుమార్ సార్. హలో రవికుమార్ సార్, అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ గుడ్ ఈవినింగ్. సార్ యాక్చువల్లీ ఇక్కడ గుడ్ మార్నింగ్ అని ప్రస్తావిస్తారు ఎప్పుడైనా. థ్యాంక్ యూ సో ఓకే. మచ్. మీరు ఆల్రెడీ ఒక కంపెనీ స్టార్ట్ చేసి కూడా, మీరు ఒక డిజిటల్ కోచ్ గా ఉండి కూడా మన వెస్టేజ్ నమ్మి మాతో వచ్చినందుకు ధన్యవాదాలు సార్. ఇక్కడ థ్యాంక్ యూ సార్. ఈ ట్రైనింగ్ సెషన్స్ ఇలాగే ఉంటాయి సార్. వాళ్ళు వాడుకున్న ప్రోడక్ట్స్, వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్, వాళ్ళ యొక్క జర్నీ ఇలా చెప్తూ ఉంటారు సార్. ఓకే. రఘురామన్ సార్, సార్ సార్ డిజిటల్ కోచ్ ఈయన ఒక కంపెనీని స్టార్ట్ చేశారు. అందరికీ ఏఐ టూల్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్పిస్తూ ఉంటారు. ఈయన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తూ అక్కడ ఆ జాబ్ వదిలేసి సొంతంగా ఒక కంపెనీ స్టార్ట్ చేసుకున్నారు. ఆయనకు కూడా వెస్టేజ్ అవసరమైంది, వెస్టేజ్ లో ఉండే ప్రోడక్ట్స్ అవసరమైంది. ఆరోగ్యం ప్రపంచంలో ప్రతి ఒక్కరికి కావాలి. కాబట్టి రవికుమార్ సార్ నన్ను నమ్మి నాతో వచ్చారు. ఈయన నాకు తెలియదు, ఈయన కేవలం నాకు కోచింగ్ మాత్రమే ఇచ్చేవారు. నేను ఆయన దగ్గర ట్రైనర్ గా ఉన్నాను. ఆయన దగ్గర డైలీ నేను ట్రైనింగ్ నేర్చుకుంటున్నాను. సో కొంచెం ఏఐ టూల్స్ కానీ కొన్ని విషయాలు. సో హార్ట్లీ వెల్కమ్ సార్. సార్ కొంచెం రెండు మాటలు మాట్లాడండి సార్. సార్ ఓకే, షూర్ సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. నా పేరు రవికుమార్ భువనగిరి. నేను 7 years సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేశాను.
తర్వాత నా జాబ్ని క్విట్ చేశానండి. సో క్విట్ చేసి తర్వాత నేను ఒక డిజిటల్ కోచ్గా నేను ఏఐ, చాట్ జీపీటీ, క్యాన్వా అండ్ డిజిటల్ మార్కెటింగ్ అంటే లీడ్ జనరేషన్ అండ్ ఆన్లైన్ మనీ మేకింగ్. సో ఆన్లైన్ అంటే నాకు చాలా ఇష్టం అనమాట. అంటే ఆల్రెడీ నేను వెస్టేజ్ గురించి కూడా నాకు సో ఇంతకు ముందు తెలుసు. కానీ సార్ ఏంటంటే కమిట్మెంట్ చూసి నాకు చాలా ఇంట్రెస్ట్ అనిపించింది అనమాట. అంటే ఒక పర్సన్ ఏదైనా ఒకటి నమ్మినప్పుడు ఆ కమిట్మెంట్ అనేది ఎలా ఉంటుంది, అందులో రిజల్ట్ అనేది ఇమీడియట్గా స్టార్ట్ చేసిన 1 డేలో, 2 డేస్లో, 1 వీక్లో, 1 మంత్లో రిజల్ట్ వచ్చేయాలని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు అనమాట. సో వెల్ అండ్ గుడ్, అనుకోవడంలో తప్పు లేదు. కానీ ఒకవేళ రాకపోయినా కానీ దాంతో ముందుకు వెళ్ళాలి అని చెప్పి ఒక కమిట్మెంట్ అయితే ఏదైతే ఉందో ఆ కమిట్మెంట్ నాకు బాగా నచ్చింది. సో అందుకని చెప్పి సార్ ఎప్పుడైతే నాకు ఇన్వైట్ చేశారో వెంటనే నేను నో చెప్పకుండా నేను రావడం జరిగింది. అండ్ దాంతోపాటు ఇంకా మనకి ఇంకా చాలా ఆపర్చునిటీస్ ఇందులో ఉంటాయని చెప్పి నేను బిలీవ్ చేస్తున్నాను. అండ్ ఇంకా మనం చాలా విషయాలు నేర్చుకోవచ్చు. యాక్చువల్గా నెట్వర్క్ మార్కెటింగ్లో యాక్చువల్గా మనం అనుకుంటాం ఏంటంటే, అంటే నాకు ఇది నేను ఎక్స్పీరియన్స్ చేశాను. మనకి నెట్వర్క్తో పాటు కమ్యూనికేషన్ బిల్డ్ అవుతుంది, మార్కెటింగ్ బిల్డ్ అవుతుంది, మనీ అండ్ లాంగ్ టర్మ్లో చాలా బాగుంటుంది. ఒక 3 ఇయర్స్, 4 ఇయర్స్, 5 ఇయర్స్ తర్వాత చూసుకుంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయని ఐ బిలీవ్ అండి. సో అందుకని చెప్పి సార్ కమిట్మెంట్ చూసి నేను చాలా ఆ, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట. So I am happy to join here, and thank you, sir. Thanks for the opportunity. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా మీరు నా యొక్క డెడికేషన్ ద్వారా మీరు జాయిన్ అవ్వడం నాకు సంతోషంగా ఉంది. సో Yes, sir. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఐఎమ్ గోయింగ్ టు టేక్ రవికుమార్ అదర్ హార్ట్లీ పర్సన్. వెల్కమ్ టు ఎస్ఏజీ ఫ్యామిలీ సార్. Thank you, sir. Thank you, Andy. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈరోజు సార్. జూమ్ స్టేషన్ ఎలా ఉంది సార్ రవికుమార్ సార్? కొంచెం అడగండి సార్, ఇది మీరు అడగండి. సార్ బాగుంది సార్. సో ఇట్లా మన మీకు టెస్టిమోనియల్స్ కానీ ఇవన్నీ దట్స్ గుడ్, వెల్ అండ్ గుడ్, బాగుంది. ఎట్లా అని చెయ్యాలి, సేమ్ అంతే సార్. థ్యాంక్ యూ సార్. సార్ ఇప్పుడు మనం చేస్తున్న జూమ్ ఆయన ఇచ్చిన ప్రోడక్ట్. సో థ్యాంక్ యూ రవికుమార్ సార్. థ్యాంక్ యూ సార్. ఆయనే జూమ్ మనకి ఆ ప్రోడక్ట్, ఈ డిజిటల్ ప్రోడక్ట్ ఆయన మనకి ప్రమోట్ చేశారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ రవికుమార్ సార్. విల్ Thank you, thank you, రాక్ sir. దిస్ Yes, ఇయర్. yes, sir. డెఫినెట్లీ మీకు నేను భరోసాగా ఉంటానని నేను నమ్మకం ఉంచుతున్నాను. హైదరాబాద్కి వస్తాను, నెక్స్ట్ వీక్ లో వస్తా సార్. షూర్ సార్, షూర్. సమన్ సార్ అడ్మిట్ తీసుకొని మాట్లాడండి సార్. సమన్ సార్. సమన్ సార్. రమణ్ సార్. ఓకే, జింకా రమేష్ సార్ వచ్చారు. రమణ్ సార్. సార్ కేసు సార్, రఘు సార్, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. కంటిన్యూ సార్. మేడం సింధు మేడం, గుడ్ మార్నింగ్ మేడం. సింధు మేడం, సింధు మేడం, గుడ్ మార్నింగ్. సార్ ఆమెకు అన్మ్యూట్ ఇస్తున్నాను మరి. అన్మ్యూట్. ఓకే ఓకే సార్. గుడ్ మార్నింగ్. ఇది అన్మ్యూట్ అవ్వలేదు, మ్యూట్ అవ్వలేదు. గుడ్ మార్నింగ్ మేడం. సెషన్ బాగుంది మేడం, బాగా ఇచ్చారు. Thank నేను you. జర్నీ చేస్తా మీ సెషన్ ఇంటా వస్తున్నాను మేడం. ఫస్ట్ టైం అయినా చాలా చక్కగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ బాగా సార్. చాలా బాగా హార్డ్ వర్క్ చేస్తున్నారు మేడం. ఇదే విధంగా ఇదే ఎలాగైతే చేస్తున్నారో అలాగే కష్టపడండి మేడం. ఓకే సార్, డిసెంబర్ థ్యాంక్ కి మంచి గోల్ అయితే నాకైతే నమ్మకం మేడం. దాదాపు మీ చెక్ అనేది 50 నుంచి 1 lakh మధ్య ఈజీగా ఉంటుంది మేడం. నాకు ఆ నమ్మకం అయితే ఉంది మేడం. బాగా హార్డ్ వర్క్ చేస్తున్నారు మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. రమేష్ సార్, జింకా రమేష్ సార్, అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సింధు మేడం. గుడ్ మార్నింగ్ సార్. మేడం నాకు ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. మీ మదర్ ని నేను వెస్టేజ్ లైక్ జాయిన్ అయినాక బాగా చేసుకున్నాననే మాట ఆ వేలో సక్సెస్ అయినాక ఇంకా గోల్ అనేది త్వరలోనే మీరు సక్సెస్ అవుతారని కోరుకుంటున్నాను మేడం. మీరు చెప్పిన విషయము సిఎన్సి ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి అనేది కూడా నాకు బాగా కనెక్ట్ అయింది మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ రమేష్ సార్. రఘురామరెడ్డి సార్.
సార్ మునిరెడ్డి సార్ అన్మిట్ తీసుకుని మాట్లాడు సార్ గుడ్ మార్నింగ్ సార్ కేశవ్ సార్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్ రఘురామ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ మేడంతో మాట్లాడు. గుడ్ మార్నింగ్ సింధు మేడం గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ మేడం సింధు మేడం గుడ్ మార్నింగ్ సార్. చక్కగా బాగా అమూల్యంగా బాగా వివరించారు మేడం. కానీ మనం చెప్పే ప్రతి పాయింట్ మేడం ఫస్ట్ మన పర్పస్ చెప్పుకోవాలి మేడం. ఫస్ట్ మన ఎడ్యుకేషన్ మనం ఏం చదివాం అది చెప్పుకోవాలి ఫస్ట్. రాటు మేము వాలంటరీ అలా డిప్కు వెళ్ళిపోయాం. మీరు ఒకసారిగా కొంచెం తెలుసుకొని మళ్ళీ ఫోన్ చేసి మళ్ళీ మేడం ఫస్ట్ మనం ఏం చదివాం ఫస్ట్ మీ పేరు సింధు చెప్పారు. మనం ఏం చదివాం నేను వాలంటరీ అని చెప్పాలి ఫస్ట్. అది కానీ మన సప్లిమెంట్ గురించి కూడా చెప్పలేదు. మీ అమ్మకు వాడినారు కదా ఆ సప్లిమెంట్, పలానా సప్లిమెంట్, మా బాబు పలానా సప్లిమెంట్ వాడినాను, పలానా పేస్ట్ వాడినాను, గ్రానైట్ పేస్ట్, ఆ పేస్ట్ గురించి చెప్పాలి మేడం. అది ఇంకా డౌన్ లైన్ గురించి భలే ఎక్సలెంట్ చెప్పారు మేడం. డౌన్ లైన్ గురించి ఒక అప్లైన్ గురించి చాలా వండర్ఫుల్ గా చెప్పారు మేడం. డౌన్ లైన్ అప్లైన్ ఫోన్ చేస్తే కొంతమంది ఎత్తారు మేడం. అలాంటి సెక్షన్ భలే ఇచ్చారు మేడం. కానీ మనం మంచి మర్యాద మాట్లాడాలి. ఒక డౌన్ లైన్ ఫోన్ చేసినప్పుడు ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు, లైఫ్ లో ఏం తిన్నావా అలాంటి మాట్లాడి తర్వాత వెంటనే స్టేజ్ కి తొడుకు రావాలని బాగా వండర్ఫుల్ గా చెప్పారు మేడం. థ్యాంక్ యూ మేడం. మీ గోల్ రీచ్ అవ్వాలి మేడం. తొందరలో మీరు ₹1,00,000 చెక్ తీసుకోవాలి మేడం డిసెంబర్ లోగా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. అలాగే మేడం అన్మిట్ తీసుకుని మాట్లాడు మేడం. అలాగే మేడం అలాగే మేడం మునిస్వామి సార్ అన్మిట్ తీసుకుని మాట్లాడు సార్. సార్ గుడ్ మార్నింగ్ మేడం మాట్లాడండి. సింధు మేడం మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సింధు మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మేడం జూమ్ చాలా చక్కగా ఫస్ట్ టైం అయినా భయపడకుండా చాలా బాగా చెప్పారు మేడం. ఇంకొకటి వచ్చేసి డౌన్ లైన్స్ అప్లైనర్స్ అట్లా ఫీలింగ్ లేకుండా అందరూ ఫ్రెండ్లీగా ఉంటేనే మనకు టీం అనేది మంచిగా వస్తుంది అని చెప్పారు. అది నాకు బాగా కనెక్ట్ అయింది మేడం. మీరు మీ గోల్ ని ఖచ్చితంగా రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. శిరీష మేడం వింజమూర్ అన్మిట్ తీసుకుని మాట్లాడు మేడం. మునిస్వామి రెడ్డి సార్ మాట్లాడండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. మేడం చిన్న మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. మేడం బాగా చెప్పారు మేడం. ఎక్సలెంట్ గా చెప్పారు. జూమ్ కి యాడ్ అయ్యి కొత్త వాళ్ళంతా జూమ్ కి యాడ్ చేస్తే బాగా కనెక్ట్ అవుతారని చెప్పి కూడా చెప్పారు. చాలా బాగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. కళ్యాణి గూడూరు. కళ్యాణి మేడం అన్మిట్ తీసుకుని మాట్లాడు మేడం. కళ్యాణి మేడం. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. సింధు మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మేడం ఈరోజు జూమ్ సెక్షన్ చాలా ఎక్సలెంట్ గా చెప్పారు. అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పారు. ఇంకొంచెం చెప్పనుంటే అనిపించింది మాకు. థ్యాంక్స్ మేడం. మీ గోల్ రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్స్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. శైలజ మేడం అన్మిట్ తీసుకుని మాట్లాడండి మేడం. మేడం గుడ్ మార్నింగ్ మేడం. రఘు సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. రఘు సార్. సింధు మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. మీరు నిజంగా ఈరోజు సెక్షన్ చాలా బాగా వండర్ఫుల్ గా చెప్పారు మేడం. ప్రతి ఒక్క పాయింట్ మీరు డౌన్ లైన్ గురించి బాగా చెప్పారు. అసలు నిజంగా చాలా బాగుంది మేడం. అసలు ప్రతి ఒక్క పాయింట్ ఇది బాగుందని ఏమి లేదు, చాలా చక్కగా చెప్పారు మీరు. మీ గోల్ తొందరలో రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం.
కేశవ్ సార్ సార్ క్లోజ్ చేయండి సార్. క్లోజ్ చేశాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సింధు మేడం, మీ జర్నీ షేర్ చేసుకున్నందుకు. మీరు అనుకున్నటువంటి గోల్ డెఫినెట్గా ఈ డిసెంబర్కి రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ సెషన్ క్లోజ్ చేస్తాను మేడం. థ్యాంక్ థ్యాంక్ యూ యూ సార్, వెరీ థ్యాంక్ మచ్. యూ సో మచ్.